హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో టాపిక్స్ ఇవి: నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అమెండ్మెంట్ బిల్ 2026, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యాన్యువల్ రిపోర్ట్ 2025, ఎయిర్ సువిధా 2.0 పోర్టల్, బందీపూర్ అండ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్, నేత్రా, China beats US with world's fastest supercomputer. Now, first topic, National Food Security Amendment Bill 2026. So, recent ga manaki National Food Security Amendment Bill 2026 manaki రావడం జరిగింది. అందుకే ఇది న్యూస్ లో అన్నమాట. ఓకే, సో మనం అమెండ్మెంట్ గురించి తెలుసుకునే ముందు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి తెలుసుకుందాం. To ensure food and nutritional security by providing subsidized food grains through the targeted public distribution system. సో మనకేంటంటే మన గవర్నమెంట్ వెల్ఫేర్ స్టేట్ కాబట్టి సో దాని సిటిజన్స్ బాగోగుల గురించి చూసుకుంటున్నమాట. ముఖ్యంగా ఎవరికి లైక్ పోరెస్ట్ ఆఫ్ ద పోర్ ఉన్నారో లేకపోతే ఎవరికి అంత స్తోమత లేదో వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఫుడ్ గ్రెయిన్స్, ఫుడ్ సెక్యూరిటీ కోసం తీసుకున్న ఇనిషియేటివ్ మాట. ఆ ఫ్యామిలీస్ ఫుడ్ సెక్యూరిటీ కోసం తీసుకున్న ఇనిషియేటివ్, దాన్నే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఇది ఎవరికి మనకి వర్తిస్తుందంటే 75% ఆఫ్ రూరల్ పాపులేషన్ అండ్ 50% ఆఫ్ అర్బన్ పాపులేషన్ కి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ బెనిఫిషరీస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే సెన్సస్ 2011 కవరింగ్ అబౌట్ 81.35 crore people. సో ఈ పర్టికులర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అన్నది జరుగుతుంది, గవర్నమెంట్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ స్కీమ్ ప్రకారం మనకి ఎంతమంది పీపుల్ కి సపోర్ట్ వస్తుందంటే 8.35 crore people మాట. ఓకే, సో ఇప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అంటే ఫుడ్ గ్రెయిన్స్ అన్నాం, ఎలాంటి అంటే ఎన్ని కేజీస్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇందులో మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఈ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి అంత్యోదయ అన్న యోజన, ఇంకొకటి ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. సో అంత్యోదయ అన్న యోజన ఏంటంటే పోరెస్ట్ ఆఫ్ ద పోర్ మాట. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా పవర్టీ లైన్ లో చాలా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు. సో అంత్యోదయ అన్న యోజన సో వాళ్ళకు వర్తిస్తుంది. వాళ్ళకి ఏంటంటే 35 kg పర్ హౌస్ హోల్డ్ పర్ మంత్. సో ఇది వాళ్ళకి కేటాయించిన అమౌంట్ మాట. ఓకే, అండ్ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ కి ఏంటంటే 5 kg పర్ పర్సన్ పర్ మంత్. ఓకే, సో ఇది ఈ స్కీమ్ ద్వారా మనకి ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్. సో అమెండ్మెంట్ ఏమొచ్చిందో చూద్దాం, కొంచెం సేపట్లో చూద్దాం. సో ఇప్పుడు అంత్యోదయ అన్న యోజనకి ఇప్పుడు ఏ క్రైటీరియా చెప్పాను కదా, పూరెస్ట్ ఆఫ్ ద పోర్ అని చెప్పి వాళ్ళని ఎలా ఎంపిక చేస్తారు. సో క్రైటీరియా ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంపిక చేస్తుంది. క్రైటీరియా ఏంటంటే విడో హెడెడ్ హౌస్ హోల్డ్స్, టర్మినల్లీ ఇల్ పర్సన్స్, డిసేబుల్డ్ పర్సన్స్, ఎల్డర్లీ పర్సన్స్ వితౌట్ ఎష్యూర్డ్ సపోర్ట్, సింగిల్ ఉమెన్ ఆర్ మెన్ వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్, ప్రిమిటివ్ ట్రైబల్ హౌస్ హోల్డ్స్, ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్, అలాగే మార్జినల్ ఫార్మర్స్, రూరల్ ఆర్టిషన్స్ ఆర్ క్రాఫ్ట్మెన్, స్లమ్ డ్వెల్లర్స్, ఇన్ఫార్మల్ సెక్టర్ డైలీ వేజ్ ఎర్నర్స్, బీపీఎల్ ఫ్యామిలీస్ విచ్ హెచ్ఐవి పాజిటివ్ పర్సన్స్. సో ఈ కేటగిరీలో ఎవరున్నా సో వాళ్ళు ఈ పర్టికులర్ అంత్యోదయ అన్న యోజన కాంపోనెంట్ లో వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్నవి వర్తిస్తాయి. నెక్స్ట్, ప్రయారిటీ హౌస్ హోల్డ్ సెలెక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూటీ అడ్మినిస్ట్రేషన్ బేస్డ్ ఆన్ దే ఓన్ క్రైటీరియా. సో ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ అన్నది మనకి రేషన్ డిపోలో మనకి ఇస్తారు కదా. సో ఆ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ అన్నది మనకి స్టేట్ గవర్నమెంటే క్రైటీరియా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క స్టేట్ కి అది సబ్జెక్టివ్ గా ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ డైమెన్షన్ లో ఇవి గుర్తుంచుకోండి. అండ్ ఇది ఎక్కడ మనకి ఐడెంటిఫైడ్ బై స్టేట్స్ ఆర్ యూటీస్ యూజింగ్ సెంట్రల్ గవర్నమెంట్స్ క్రైటీరియా అన్నమాట. సో ఇక్కడ స్టేట్స్ ఐడెంటిఫై చేస్తాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ క్రైటీరియాస్ ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రయారిటీ హౌస్ హోల్డ్ కాంపోనెంట్ లో స్టేట్ గవర్నమెంటే క్రైటీరియా ఇస్తుంది అండ్ స్టేట్ గవర్నమెంటే ఎంపిక చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. సో మనకి 2020 ఇదేంటి మనకి కోవిడ్ టైంలో కదా. కోవిడ్ టైంలో ఏంటంటే మనకి ఒక స్కీమ్ వచ్చింది. ఏంటది? ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని స్కీమ్ వచ్చింది. ఇది ఏంటంటే ఇట్ ప్రొవైడ్ అడిషనల్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద NFSA బెనిఫిషరీస్ మాట. సో ఆల్రెడీ మనకి అంత్యోదయ అన్న యోజన అండ్ ప్రయారిటీ హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అడిషనల్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నది ఇవ్వడం జరిగింది. ఎంత అడిషనల్ ఇచ్చారంటే 5 kg పర్ పర్సన్ అన్నమాట.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 kg పర్ పర్సన్ ఇస్తున్నారు కదా ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ లో. ఇక్కడ ఒక ఫ్యామిలీలో 4 members ఉన్నారు అనుకో. సో మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఆ ఫ్యామిలీకి 20 kgs వెళ్తుంది, 5 into 4 members కాబట్టి. ఇప్పుడు ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఏంటంటే వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ కూడా వెళ్తుంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో ఏంటంటే పర్ పర్సన్ మళ్ళీ ఇంకో 5 kgs, అంటే ఇప్పుడు పర్ పర్సన్ 10 kgs వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎంత వెళ్తుంది, 4 into 10 దట్ ఈస్ ద 40 kgs రైస్ అన్నది వెళ్తుందన్నమాట. సో ఇది మనకి కోవిడ్ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనకి వచ్చిన ఇనిషియేటివ్. ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వాళ్ళు తీసుకుంటున్న దాని ప్రకారం అండ్ దాంతో ఇంకో అడిషనల్ గా మనకి ఇంకా ఇవ్వడం జరిగిందన్నమాట. అది జనరల్ గా 5 kgs ఉంది. సో January 2023 this Pradhan Mantri Garib Kalyan Anna Yojana was merged with National Food Security Act, making the regular NFSA food grain entitlements free of cost. సో స్లోగా ఏంటంటే 2023లో ఈ స్కీమ్ ని దీంతో మర్జ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరికి ఇచ్చారో అది ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, November 2023 the government extended the free food scheme for 5 years from January 2024 to 2028. సో ఈ స్కీమ్ అన్నది మర్జ్ అయ్యి ఇప్పుడు ఏంటంటే 28 వరకు ఇది ఈ ఫ్రీ బెనిఫిట్స్ అన్నవి ఆల్రెడీ ఉన్న దాంతో యాడ్ అవడం జరుగుతుంది. ఇది దీనికి టైం లైన్ ఎంతవరకు ఇచ్చారు, 2028 వరకు కొనసాగుతుంది అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అమెండ్మెంట్స్ ఏం ప్రపోజ్ చేశారు. సో అమెండ్మెంట్స్ ఏంటంటే ముఖ్యంగా సెక్షన్ 3లో అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి అంత్యోదయ అన్న యోజనలో మనకి ఫుడ్ ఎంటైటిల్మెంట్ ఎంత 35 kg పర్ హౌస్ హోల్డ్ కదా పర్ మంత్. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ సైజ్ ఏమీ చెప్పలేదు. సో ఆ ఫ్యామిలీలో అంటే పోరెస్ట్ ఆఫ్ ద పోర్ కేటగిరీలో ఆ ఫ్యామిలీలో 2 35 kgs వస్తుంది, 7 35 kgs వస్తుంది. సో ముఖ్యంగా దీన్ని చేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ అంత్యోదయ అన్న యోజన హౌస్ హోల్డ్ విల్ రిసీవ్ 7 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ సబ్జెక్ట్ టు మాక్సిమం ఆఫ్ 35 kgs. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 members ఉన్నారు అనుకోండి, అంత్యోదయ అన్న యోజన లైక్ లిస్ట్ లో సాటిస్ఫై అవుతున్నట్టు. సో వాళ్ళకి 7 into 4 అంటే 28 kgs వరకు వెళ్ళొచ్చు. అదే ఇంకో ఫ్యామిలీలో 5 members ఉన్నారు అనుకోండి, 7 into 5 35 kgs వరకు వెళ్తుంది. ముందు ఏంటంటే 4 5 ఎంతమంది ఉన్నా 35 kgs వెళ్ళేది. ఇప్పుడు ఏంటంటే సైజ్ బట్టి అది మార్చాలని మాక్సిమం గవర్నమెంట్ ఎంత ఫ్యామిలీ సైజ్ అయినా 35 kgs ఇస్తుంది. సో ఒకవేళ తక్కువ సంఖ్య 2 3 ఉన్నారు అనుకోండి, సో పర్సన్ కి 7 kg లెక్క ఇస్తుంది అన్నమాట. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ విల్ కంటిన్యూ టు ప్రొవైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు అంత్యోదయ అన్న యోజన beneficiaries. Okay, reason for the amendment is to rationalize food grain allocation by linking entitlements to the household size. అంటే ఆ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి సో మనకే ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అన్నది లైక్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో 4 ఉంటే 4 into 7 28 kg ఇస్తారు. ఒకవేళ 5 కన్నా ఎక్కువ ఉంటే 35 kg ఇస్తారు అన్నమాట. To remove the imbalance where small households receive higher per person benefits while large households receive lower per person benefits. సో దీన్ని రాషనలైజ్ చేయడానికి తీసుకొచ్చిన అమెండ్మెంట్ మాట ఇది. నెక్స్ట్, Narcotics Control Bureau Annual Report. The Union Home Minister has released the Narcotic Control Bureau Annual Report 2025. సో ఇదేంటి, సో ముఖ్యంగా మనకి యూనియన్ మినిస్టర్ ఈ రిపోర్ట్ అన్నది తీసుకొచ్చారు. సో ఇందులో మనకి ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది, వాట్ ఇట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ అన్నవి మనకి ఎగ్జామ్ డైమెన్షన్ లో తెలుసుకోవాలి. ముందుగా మనకి ఇండియాకి ఈ డ్రగ్ మాఫియా వల్ల థ్రెట్ ఏంటో, ఎందుకు ఉంది థ్రెట్, ఉండవలసిన అవసరం లైక్ ఎందుకు ఉందో తెలుసుకోవాలి. ఇండియా is situated at the intersection of the illicit drug flows from 2 key drug producing regions, so called golden crescent and golden triangle. సో ఇండియా ఏంటంటే మనకి కరెక్ట్ గా మధ్యలో ఉందన్నమాట. దేనికి, మనకి డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసే ఏరియాస్ మధ్యలో ఉంది. ఒకటి మనకి గోల్డెన్ క్రిసెంట్ అంటారు, ఇది మనకి ఇరాన్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడింటిని మనం గోల్డెన్ క్రిసెంట్ అంటాం. ఇక్కడ కూడా మనకి డ్రగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే మయన్మార్, లాయస్ అండ్ థాయిలాండ్. సో దీన్ని మనం లైక్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. ఇండియా కరెక్ట్ గా మధ్యలో ఉంది. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా
ఇక్కడ నుంచి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఇక్కడికి వెళ్ళడానికి, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఇక్కడికి వెళ్ళడానికి. సో ఇండియా అన్నది ఒక ట్రాన్సిట్ రూట్ గా ఉపయోగపడుతుంది. అలాగే అలా వెళ్తున్నప్పుడు ఇండియా కూడా కన్జ్యూమర్ గా మారిపోతుంది అనమాట. ఓకే, సో దీని పొజిషన్ వల్ల మనకి ఈ ఇల్లిసిట్ డ్రగ్స్ అన్నవి ఒక పెద్ద ఇష్యూగా మారిపోతుంది అనమాట. ఓకే, సో మనకి గోల్డెన్ క్రిసెంట్ కంప్రైజెస్ ద బార్డర్ రీజన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇరాన్. అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి మనకి మయన్మార్, లాయస్ అండ్ థైలాండ్. ఓకే, హ్యాస్ బీన్ హిస్టారికలీ ఎఫెక్టెడ్ బై హెరాన్ ఫ్లాస్ ఫ్రమ్ బోత్ డైరెక్షన్స్. ఓకే, సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది? మయన్మార్ ఎమర్జ్డ్ యాజ్ అ మేజర్ డ్రగ్ సోర్స్. సో మనకి డ్రగ్స్ ఇప్పుడు మేజర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మయన్మార్ నుంచి వస్తుంది. ముందు అది ఆఫ్ఘనిస్తాన్ ఉంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ లో మనకి 2022లో తాలిబాన్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఇది మేజర్ డ్రగ్ ప్రొడ్యూసర్ గా ఏది మారింది? మయన్మార్ మారిపోవడం జరిగింది అనమాట. ఇల్లిసిట్ ఓపియం పాపీ కల్టివేషన్ ఇన్ మయన్మార్ ఇంక్రీస్డ్ బై అబౌట్ 56%, రీచింగ్ 45,200 హెక్టర్స్. సో మనకి ఈ ఓపియం అన్నది ఓపియం పాపీ కల్టివేషన్ అంటే అదొక ప్లాంట్ మాట. ఆ ప్లాంట్ నుంచి మనకి ఓపియం అన్న డ్రగ్ వస్తుంది. ఓకే, సో మనకి మయన్మార్ లో ఈ కల్టివేషన్ అన్నది 56% కి ఇంక్రీజ్ అయింది 2021 నుంచి 2023 వరకు. ఓకే, ద గోల్డెన్ ట్రయాంగిల్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ యాజ్ అ మేజర్ హబ్ ఫర్ ఓపియం అండ్ మెథాంఫెటమైన్. ఓకే, సో మనకి ఇక్కడ ఓపియం కి అండ్ మెథ్ అనే డ్రగ్ కూడా ఇది మేజర్ సోర్స్ గా తయారైందని చెప్తున్నారు మయన్మార్. ఓకే, నార్త్ ఈస్ట్ ఇండియా మోస్ట్ ఎఫెక్టెడ్. సో ఇండియా మనకి మయన్మార్ అన్నది ఇండియాకి ఎట్ సైడ్ ఉంది? మనకి ఈస్టర్న్ సైడ్ ఉంది కాబట్టి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నవి బాగా ఇంపాక్ట్ అవుతున్నాయి, ముఖ్యంగా ఈ పర్టికులర్ ఇల్సిట్ డ్రగ్స్ వల్ల. సో ఏ స్టేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మణిపూర్, మిజోరాం అండ్ నాగాలాండ్ ఫేస్ ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్ డ్యూ టు దేర్ ప్రాక్సిమిటీ టు మయన్మార్. దీస్ స్టేట్స్ హ్యావ్ బికమ్ మేజర్ ట్రాన్సిట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఫర్ ద నార్కోటిక్స్. పోరస్ ఇండియా మయన్మార్ బార్డర్. సో మనకి ఇంకొక రీజన్ ఏంటంటే ఇండియాకి మయన్మార్ కి పోరస్ బార్డర్ ఉండడం వల్ల ఇదొక రీజన్ అవుతుంది. మనకి ఇండియాకి మయన్మార్ కి ఒక పర్టికులర్ సిస్టమ్ ఉంది, దాన్నే ఫ్రీ మూవ్మెంట్ రిగేమ్ అంటారు. ఫ్రీ మూవ్మెంట్ రిగేమ్ ఏంటంటే మనకేంటంటే ఇట్స్ అన్ అరేంజ్మెంట్ మాట. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ అరేంజ్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. ఎక్కడ అంటే అక్కడ వీసా లేకుండా కొన్ని రోజుల వరకు మనం మయన్మార్ నుంచి ఇండియాకి రావచ్చు, ఇండియా నుంచి మయన్మార్కి వెళ్ళొచ్చు. కొన్ని రోజుల వరకు, కొన్ని కిలోమీటర్ల వరకు వీసా లేకుండా మనం ట్రావెల్ చేయొచ్చు అన్నమాట. దాన్నే ఫ్రీ మూవ్మెంట్ రిగేమ్ అని చెప్పి అంటారు. ఓకే, సో అది ఇండియాకి మయన్మార్ కి మధ్యలో ఉన్న ఒప్పందం. ఓకే, అండ్ పోరస్ బార్డర్స్ ఫెసిలిటేట్ క్రాస్ బార్డర్ డ్రగ్ ట్రాఫికింగ్. సో ఫ్రీ మూవ్మెంట్ రిగేమ్ వల్ల దాన్ని అనుసరాగా తీసుకుంటున్నారో సో అది తీసుకుంటూ మనకి ఈ డ్రగ్స్ ని సప్లై చేయడం జరుగుతుంది. అలాగే బార్డర్ ఏరియాస్ హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ట్రాన్సిట్ రూట్స్ టు యాక్టివ్ డిస్ట్రిబ్యూషన్ హబ్స్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ డ్రగ్ రూట్. సో దీని గురించి కూడా ఇంకో డైమెన్షన్ ఉంది, అదేంటో తెలుసుకుందాం. డ్రగ్ ట్రాఫికింగ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్స్ ఇండియా త్రూ పాకిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ లో ప్రొడ్యూస్ అయిన, ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ స్థానంలో లేదు కానీ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో పండిస్తూనే ఉన్నారన్నమాట. సో ఆఫ్ఘనిస్తాన్ లో ప్రొడ్యూస్ అయిన డ్రగ్స్ పాకిస్తాన్ ద్వారా ఇండియాకి ఎంటర్ అవుతున్నాయి. ముఖ్యంగా మనకి పంజాబ్ అండ్ రాజస్థాన్ ఏరియాకి ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. సో ఎలాంటి మీన్స్ ని యూజ్ చేస్తున్నారంటే డ్రోన్ బేస్ స్మగ్లింగ్. సో డ్రోన్స్ ని యూజ్ చేసి స్మగ్లింగ్ చేయడం. ఇప్పుడు మనకి దురంధర్ 2 మూవీలో చెప్తారు. సో డ్రగ్స్ ని ఎలా లైక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మనకి పాకిస్తాన్ నుంచి లైక్ ఇండియాలోకి అలా. సో ఇక్కడ డ్రోన్స్ ని యూజ్ చేస్తున్నారు. అలాగే మనకి ల్యాండ్ రూట్స్ అయితే పంజాబ్ అండ్ రాజస్థాన్ ద్వారా ఎంటర్ అవుతున్నాయి. అండ్ మ్యారిటైమ్ రూట్స్ అయితే గుజరాత్ అండ్ మహారాష్ట్ర కోస్ట్ ద్వారా ఎంటర్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎయిర్ సువిధా 2.0 పోర్టల్. The Ministry of Civil Aviation and Delhi International Airport Limited launched Air Suvidha 2.0. సో ఈ పర్టికులర్ స్కీమ్ అన్నది మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ స్కీమో తెలుసుకోవాలి. Air Suvidha 2.0 is an online health declaration portal for passengers arriving in India from abroad. సో ఇండియాకి మనకి అబ్రాడ్ నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ పోర్టల్లో మనం డేటా ఇవ్వాలన్నమాట. ఇది ఒక ఆన్లైన్ హెల్త్ అసెస్మెంట్ పోర్టల్ అన్నమాట. సో ఇది ఎందుకు లాంచ్ చేయవలసి వచ్చిందంటే రీసెంట్ గా మనకి ఎబోలా అన్నది మనకి కాంగో అండ్ యుగాండాలో వచ్చింది. అండ్ దాన్ని మనకి WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించడం జరిగింది. సో ఆ పర్టికులర్ డిసీజ్ అక్కడి నుంచి ఇంకెక్కడికి రాకుండా కంటైన్ చేయడానికి
తీసుకుంటున్న మెషర్ మాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనకి ప్యాసింజర్స్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఇండియాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళు లైక్ వాళ్ళ డేటా, హెల్త్ డేటానంతా అసెస్ చేస్తూ వాళ్ళు ప్రమాదం లేదు ఇండియాలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఒక క్యారియర్ గా ఉండరు అని అది కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళని నార్మల్ గా అలో చేయడం జరుగుతుంది. ఓకే, డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. Before landing, passengers submit details such as the last 21 days of travel, possible disease exposure and any symptoms. సో ఇండియాలో ల్యాండ్ అవ్వక ముందే సో వీళ్ళు ఈ పోర్టల్లో ఇచ్చిన ఫామ్ ని మొత్తం ఫిల్ చేయాలి. ఈ పోర్టల్లో ఏం ఇన్ఫర్మేషన్ అడుగుతారంటే 21 days, పాస్ట్ 21 days మీరు మీ హెల్త్ ట్రాకింగ్ గురించి తెలుసుకుంటారు, ఎలాంటి ఎక్స్పోజర్ లో ఉన్నారు అండ్ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలుసుకొని వాళ్ళు సేఫ్ అని ఫీల్ అయితేనే అప్పుడే వాళ్ళని ఇండియాలోకి అలో చేస్తారు. ఇట్ హెల్ప్స్ health authorities quickly identify and screen travelers who may carry infection disease like Ebola. The portal shares information in real time with airport, immigration and health officials for faster access. మనం ఎబోలా గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ప్రీవియస్ వీడియోస్ ని రిఫర్ చేయండి. నెక్స్ట్ బందీపూర్ అండ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్, ఇది కూడా మనకి న్యూస్ లో ఉంది. సో మనకి న్యూస్ లో ఎందుకు ఉందో చూద్దాం. ద కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్ ద ఫుల్ restoration of the jungle safari at the Bandipur and Nagarhole tiger reserves, suspended since November 2025 in the wake of human-tiger conflict in the region. So manaki జంగిల్ సఫారీ అని చెప్పి ఒక ఇనిషియేటివ్. జంగిల్ సఫారీ ఏంటంటే మనకి జూలో ఏంటి జనరల్ గా యానిమల్స్ ని కేజ్లో పెట్టి మనం బయట తిరుగుతూ చూస్తాం అన్నమాట ఫ్రీగా. ఇక్కడ ఏంటంటే యానిమల్స్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో ఉంటారు, కానీ మనం ఏంటంటే ఒక సేఫ్ వెహికల్ లో వెళ్ళి వాళ్ళ హ్యాబిటెంట్ లో మనం చూసి రావచ్చు అన్నమాట. దాన్నే జంగిల్ సఫారీ అంటారు అన్నమాట, ఇక్కడ ఇమేజ్ లో చూపిస్తున్నట్టు. ఓకే, సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అన్నది బందీపూర్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్ లో ఎప్పటి నుంచో ఉంది. కానీ మనకి హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వల్ల ఏమైందంటే అది నవంబర్ 2025 నుంచి దాన్ని కొద్ది కాలం సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేస్తున్నారు అనమాట, అందుకే న్యూస్ లో. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్ లో ముఖ్యంగా ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ డైమెన్షన్ లో మనం బందీపూర్ అండ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో లొకేషన్ అన్నది ఈ రెండు టైగర్ రిజర్వ్స్ మనకి కర్ణాటకలోనే ఉన్నాయి అండ్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ నీల్గిరి బయోస్పియర్ రిజర్వ్. సో నాకు మీరు కామెంట్ సెక్షన్ లో ఈ టైగర్ రిజర్వ్స్ ని ఏ పర్టికులర్ చట్టం ద్వారా దాన్ని నోటిఫై చేస్తామో మీరు నాకు చెప్పండి. ఓకే, సో ఈ రెండు దేని పార్ట్? నీల్గిరి బయోస్పియర్ రిజర్వ్ అన్నమాట. ఓకే, ఆ నీల్గిరి బయోస్పియర్ రిజర్వ్ కి ఒక ప్రత్యేకత ఏంటి? ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్. ఇది కూడా మనకి యునెస్కోకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ద్వారా రికగ్నైజ్ అవుతుంది. ఏంటో ప్రోగ్రామ్ అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ప్రాజెక్ట్ టైగర్ అన్నది మనకి టైగర్ కన్జర్వేషన్ కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ అండ్ ఇది హైలీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, సో బందీపూర్ ఇస్ అమాంగ్ ద ఫస్ట్ 9 టైగర్ రిజర్వ్స్ నోటిఫైడ్ అండర్ ప్రాజెక్ట్ టైగర్ 1973. సో అందులో ఫస్ట్ టైం 1973లో 9 టైగర్ రిజర్వ్స్ ని మనం రిజర్వ్స్ లైక్ నోటిఫై చేయడం జరిగింది. అందులో ఒకటి బందీపూర్ కూడా ఉందన్నమాట. నాగర్హోల్ వాజ్ డిక్లేర్డ్ as టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఇన్ 2003. సో ల్యాండ్స్కేప్ టుగెదర్ విత్ ముదుమలై టైగర్ రిజర్వ్ దట్ ఈస్ ఇన్ తమిళనాడు and Wayanad Wildlife Sanctuary that is in Kerala, they form one of the largest continuous protected forest landscape for tigers and Asiatic elephants in the world. సో ఇదేంటంటే మనకి ఇది ఒక కంటిన్యూస్ గా ఉంటుంది. బందీపూర్, నాగర్హోల్, ముదుమలై టైగర్ రిజర్వ్, అలాగే మనకి కేరళ ఉన్న వాయనాడ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇవన్నీ కంటిన్యూస్ గా మనకి ఉండి ముఖ్యంగా టైగర్ ని, ఎలిఫెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్ న్యాచురల్ హ్యాబిటెంట్స్ గా ఇండియాలో ఉండే ఇనిషియేటివ్స్ మాట. రివర్ సిస్టమ్ మనకి కాబిని రిజర్వాయర్ అన్నది ఇక్కడ మనకి బందీపూర్ అండ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్ ని సపరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న ఫౌనా ఏంటి? సో టైగర్, లెపర్డ్, ఏషియాటిక్ వైల్డ్ డాగ్, స్లాత్ బేర్, ఏషియాటిక్ ఎలిఫెంట్, 4 హార్న్డ్ యాంటిలోప్స్, మాస్ డియర్, సౌత్ వెస్టర్న్ లంగూర్ ఎక్సెట్రా, ఇవన్నీ ఇక్కడ మనకి అంటే ఈ పర్టికులర్ ఏరియా అన్నది రిచ్ ఇన్ బయోడైవర్సిటీ అన్నమాట. అలాగే డిఫరెంట్ ఫ్లోరా. సో మనకి ఏంటంటే ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ కింద వస్తుంది ఇది.
సో డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్ ఫారెస్ట్ అండ్ ప్యాచెస్ ఆఫ్ బ్యాంబూ అండ్ టీక్ కూడా ఉంటుంది. ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నేత్ర. సో మనకి నెక్స్ట్ టాపిక్ ఇది. సో మనకి AAF has got final operational clearance of indigenous airborne early warning and control system నేత్ర. సో ఇది మనకి ఫైనల్ క్లియరెన్స్ ఆపరేషనల్ క్లియరెన్స్ రావడం వల్ల ఇది న్యూస్ లో ఉంది. ముఖ్యంగా ఇదేంటి? India's operational clearance for the Netra was accorded in 2015 and was inducted into Indian Army Air Force in 2017. సో ఈ పర్టిక్యులర్ నేత్ర అన్నది ఎవరు డెవలప్ చేశారు? సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్ అండర్ DRDO. సో మనకి DRDO తయారు చేసింది. ముఖ్యంగా అందులో ఉన్న యూనిట్ సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్. సో ఇది ఏంటంటే లిటరలీ ఈ నేత్ర అన్నది ఏంటంటే మనకి ఏం చెప్పారు మీకు, రేడార్స్ ద్వారా మనకి ఏ పర్టికులర్ మిజైల్స్ అయినా వచ్చినా, ఎనిమి వెజల్స్ ఏమైనా వచ్చినా అది ఐడెంటిఫై చేస్తుందని చెప్పి. సో ఈ నేత్ర ఏంటంటే మనకి ఒక ఎయిర్ క్రాఫ్ట్ మీద రేడార్ ని పెడతారన్నమాట. సో అది మనకి అక్కడ ఉన్న రేంజ్ లో ఉన్న ఏమైనా ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా మిజైల్స్ అయినా ఐడెంటిఫై చేస్తూ మనకి ముందుగానే చెప్తుంది. ఇది ఒక సర్వైలెన్స్ ఇనిషియేటివ్ అన్నమాట. ఓకే, సో ఈ నేత్ర అన్నది చెప్పాను కదా ఎయిర్ క్రాఫ్ట్ మీద మౌంట్ చేస్తారని. ఏ ఎయిర్ క్రాఫ్ట్ అంటే బ్రెజిలియన్ ఎంబ్రేరర్ EMB 1451 ఎయిర్ క్రాఫ్ట్ మీద దీన్ని మౌంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, it has an active electronically scanned radar with దీని రేంజ్ అంతా 240 to 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఏ మిజైల్స్ అయినా, ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా ఆర్ ఎనిమి వెజల్స్ అయినా వేటినైనా ఐడెంటిఫై చేసి ముందుగానే మనకి చెప్తుంది. Its core function include airborne early warning system, tactical airspace control, monitoring hostile aircrafts and drones. సో ఇలాగా మనకంటూ తయారు చేసుకుంది ఒక పర్టికులర్ ఎయిర్బోర్న్ డ్రోన్ సిస్టమ్ అన్నది. ఇండియా 5th కంట్రీ మాట వరల్డ్ లోనే. ఇండియా ఇస్ ద 5th కంట్రీ ఇన్ ద వరల్డ్ టు డెవలప్ దిస్ క్యాపబిలిటీ as Netra can detect, track, identify and monitor airborne and maritime targets, enhancing the network-centric operations capabilities of India. Next, China beats US with the world's fastest supercomputer. సో ఇది మనకి న్యూస్ లో ఉంది. సో ముఖ్యంగా దీని గురించి తెలుసుకునే ముందు సూపర్ కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలి. సో సూపర్ కంప్యూటర్స్ అంటే, కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ మీనింగ్ ఏంటి? టు క్యాలిక్యులేట్, క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేసేది మనకి కంప్యూటర్. సూపర్ కంప్యూటర్ ఏంటంటే ఇంకా ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్స్ చేస్తే దాన్ని సూపర్ కంప్యూటర్ అంటారు. సో ఈ సూపర్ కంప్యూటర్ కి నార్మల్ కంప్యూటర్ కి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. ఉదాహరణకి నార్మల్ కంప్యూటర్స్ లో మనం సిపియూస్ వాడతాం, సూపర్ కంప్యూటర్స్ లో మనం GPUs వాడతాం. సో CPU ఏంటంటే మనకి సీరియల్ ప్రాసెసింగ్ చేస్తుంది. అంటే ఒక ప్రాబ్లం అయిన తర్వాత ఇంకో ప్రాబ్లమ్ ని తీసుకొని సాల్వ్ చేస్తుంది. మనకి సూపర్ కంప్యూటర్స్ లో మల్టీ ప్రాసెసింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ లైక్ చాప్టర్ ఇచ్చాను చదవమని, ఒక యూనిట్ ఇచ్చాను అనుకోండి చదవమని. సో అది ఏమవుతుందంటే, సో చంక్స్ గా డివైడ్ చేసి అదే పనిని 3కి 4కి ఇస్తుంది. సో తక్కువ టైంలోని ఆ పర్టికులర్ వర్క్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి సీరియల్ ప్రాసెసింగ్ జనరల్ గా అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, మనకి ప్యారలల్ ప్రాసెసింగ్ అన్నది అవుతుంది. సో ఇచ్చిన పనిని పార్ట్స్ గా డివైడ్ చేస్తూ తక్కువ టైంలోనే ఆ పనిని కంప్లీట్ చేస్తే దాన్ని ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. A supercomputer is an extremely powerful computer designed to perform billions to quintillions of calculations per second for solving high complex scientific and engineering problems. ఓకే, సో మనం ముఖ్యంగా లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ ని మనం డిఫరెంట్ వేరియబుల్స్ తో టెస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అది ఫాస్ట్ గా మనం పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చూసుకొని ప్రాపర్ గా ఏ పర్టికులర్ కాంపోనెంట్ మనకి సొల్యూషన్ ఇస్తుందో తెలుసుకోవాలి. అలాంటి క్యాలిక్యులేషన్స్ కి ఈ సూపర్ కంప్యూటర్స్ వాడతారు. అలాగే మనం వెదర్ ప్రిడిక్షన్ కూడా సూపర్ కంప్యూటర్స్ వాడడం జరుగుతుంది. సో పర్ఫార్మెన్స్ యూనిట్, సో దీని పర్ఫార్మెన్స్ ని ఎలా మనం మెజర్ చేస్తామంటే ఫ్లాప్స్ లో, దట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ మెజర్స్ సూపర్ కంప్యూటర్స్ కంప్యూటింగ్ స్పీడ్. సో ఎక్సా స్కేల్ కంప్యూటింగ్ అంటే మనకి ఆ సూపర్ కంప్యూటర్ ని మనం ఎప్పుడు ఎక్సా ఫ్లాప్ అంటామంటే 10 to the power 18 ఫ్లాప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్ చేస్తే దాన్ని ఎక్సా ఫ్లాప్ అని చెప్పి అంటాం. అలాగే మనం పెటా ఫ్లాప్ అంటాం, అది 10 to the power 15. Key features: massive processing power using thousands to millions of processors,
ప్యారలల్ కంప్యూటింగ్ చేస్తుంది, హ్యూజ్ మెమరీ అండ్ స్టోరేజ్ ఉంటుంది, ఆప్టిమైజ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, వెదర్ ఫోర్కాస్టింగ్, ఏఐ, సిమ్యులేషన్స్, డ్రగ్ డిస్కవరీ, స్పేస్ రీసెర్చ్, ఇలా మనకి డిఫికల్ట్ అయిన టాస్క్స్ ఈ సూపర్ కంప్యూటర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు న్యూస్ లో ఏముందంటే చైనాకి వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఉంది అని చెప్పి ఇది సర్పాస్డ్ యుఎస్ అని న్యూస్ లో ఉంది. సో ఏంటో వివరాలు చూద్దాం. ముఖ్యంగా ఇది మనకి ప్రిలిమ్స్ డైమెన్షన్ లో ఇంపార్టెంట్. లొకేషన్ అనేది నేషనల్ సూపర్ కంప్యూటర్ సెంటర్, ఇది మనకి చైనాలో ఉంది. పర్ఫార్మెన్స్ అంటే దాని స్పీడ్ ఎంత 2.198 ఎక్సా ఫ్లాప్స్. సో ఎక్సా ఫ్లాప్స్ అంటే 10^18 ఫ్లాప్స్ కదా. సో యూనిక్ ఫీచర్ ఏంటి, యూజ్డ్ ఓన్లీ సిపియు. సో జనరల్ గా మీకు ఏం చెప్పాను, సూపర్ కంప్యూటర్స్ కి జీపీయూస్ యూజ్ చేస్తారు, అంటే మల్టిపుల్ ప్రాసెసింగ్ ఆర్ మనకి ప్యారలల్ ప్రాసెసింగ్ ఇచ్చేయడానికి. కానీ ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే సిపియూస్ ని యూజ్ చేస్తూ ఇంత స్పీడ్ ని అచీవ్ చేయడం, ఇదే యూనిక్నెస్ మాట. సెకండ్ ర్యాంక్ అన్నది ఎల్ క్యాప్టన్, ఇది మనకి యుఎస్ కి సంబంధించి ఉంది మాట. సో ఇది ఫస్ట్ ఉండేది, ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేసి మనకి ఈ పర్టికులర్ చైనాకి సంబంధించింది ఫస్ట్ అయింది మాట. ఓకే, సో ఇండియా పొజిషన్ ఏంటి, ఇండియాస్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి, శక్తి క్లౌడ్ మాట. గ్లోబల్ ర్యాంక్ అన్నది మనకి 32nd ఉంది, అంటే టాప్ 500 లిస్ట్ లో ఉంది. మన పర్ఫార్మెన్స్ అన్నది 84.31 petaflops, అది 10^15 మాట. సో లైన్ షైన్ ఈజ్ అబౌట్ 26 times faster than శక్తి క్లౌడ్. లైన్ షైన్ అన్నది మనకి ఇప్పుడు వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ చైనాకి సంబంధించి. సో ఇది మన దగ్గర ఉన్న సూపర్ కంప్యూటర్, మన దగ్గర ఉన్న ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ తో కంపేర్ చేసిన 26 times ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్. ఇండియాకి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఉంది 2015 లో. ఆబ్జెక్టివ్ డెవలప్స్ ఇండియా సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండిజినియస్ క్యాపబిలిటీస్ కోసం డిజైన్ చేసిన ఇనిషియేటివ్ ఇది. సో అచీవ్మెంట్స్ ఏంటంటే మనం ఇప్పటి వరకు ఈ ఇనిషియేటివ్ ద్వారా 38 సూపర్ కంప్యూటర్స్ ని డిప్లాయ్ చేయడం జరిగిందన్నమాట. కంబైన్డ్ కంప్యూటింగ్ కెపాసిటీ ఆఫ్ 47 petaflops. సో కంబైన్డ్ గా మనం ఎంత స్పీడ్ ఉన్న సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయంటే కంబైన్డ్ గా 47 petaflops ఉన్నాయి. డెవలప్మెంట్ ఆఫ్ ఇండిజినియస్ పరం రుద్ర సూపర్ కంప్యూటర్. సో రీసెంట్ గా మనం పరం రుద్ర సూపర్ కంప్యూటర్ ని డెవలప్ చేసాం, ఇది మనం ఆల్రెడీ న్యూస్ లో ఉందని చెప్పి ఆల్రెడీ ఇది కవర్ చేసాం. థ్యాంక్ యూ.